నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రజిత. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. సరస్వతి నది పుష్కరాలపై అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి కొండా సురేఖ. భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా రెహమాన్ చిస్తీ ప్రమాణంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు. పటాన్చెరులో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. బొగ్గులకుంట కమ్యూనిటీ హాల్ సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజా సింగ్. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో మరియు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఎంపీలతో కలిసి భేటీ అయి పలు విషయాలపై రేవంత్ రెడ్డి చర్చించారు. సచివాలయంలో సరస్వతి నది పుష్కరాలపై అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ తదితర అధికారులు పాల్గొన్నారు. భువనగిరి పట్టణంలో జిల్లా గ్రంథాలయ సంస్థలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా అవేసూరు రెహమాన్ చిస్తీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండెం సజీవరెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఎండి అవేసూర్ రెహమాన్ చిస్తీ అనే నేను తెలంగాణ ప్రభుత్వం చేసిన శాసనం మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గా పదవీ బాధ్యతలను స్వీకరిస్తూ నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో గ్రంథాలయాలే వేదికగా రాష్ట్ర జిల్లా ప్రజల యువత మహిళలలో జ్ఞాన వికాసం కోసం బలంగా ఏర్పాటు చేయడం ద్వారా జ్ఞాన తెలంగాణ స్వప్నాన్ని సాధించడానికి నిరంతరం పాటుపడతానని భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాము. పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి 208 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు
చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్లు, స్థానిక కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మన ఎంఆర్ఓలు, ఎండిఓలు, మిగతా అధికార బృందము తీసుకొని మీ అకౌంట్లో వేసుకొని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, ప్రభుత్వ పథకాలు ఏ వచ్చినా కానీ మీకు తప్పకుండా స్థానిక నాయకత్వం మీ అందరికీ వారధులుగా ఉండి మీకు అందిస్తామని తెలియజేస్తూ, ఇప్పుడు మొదలు జిన్నారం మండల్ గుమ్మడిదాల మండలికి వెళ్ళి గుమ్మడిదాల ఇక్కడ రాష్ట్రం వచ్చినా వీళ్ళు ఇద్దరు గుమ్మడిదాల మండలంలో గోషామల్ నియోజకవర్గంలోని బొగ్గలకుంట కమ్యూనిటీ హాల్ సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అల్లు అర్జున్ తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ అన్నారు. అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణం పోయిందని, ఒక కుటుంబం చిన్నా భిన్నమైందని ఆయన విమర్శించారు. సినీ స్టార్ గానీ, పొలిటీషియన్ గానీ, ఎంత పెద్ద వ్యక్తి అయినా ఏ వ్యక్తి పైన అభియోగాలు వచ్చినప్పుడు, ఆరోపణలు వచ్చినప్పుడు, ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు చట్ట ప్రకారం అతనిపైన కేసు నమోదైనప్పుడు 100% చర్యలు తీసుకుంటారు. అల్లు అర్జున్ ఎంత పెద్ద స్టార్ ఉన్నా ఏదున్నా తన వల్ల తను అక్కడ వచ్చిన దాని వలన ఇబ్బంది కలిగి ఒక ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది, ఒక ప్రాణం పోవడం జరిగింది. దానికి సంబంధించి ఆయన పైన కేసు నమోదై దానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేస్తే, ఎందుకంటే ఇప్పటి వరకు కనీసం ఆయన కండోలెన్స్ చెప్పడం కానీ ఆ ఇష్యూ పైన స్పందించలేదు. ఆ పొజిషన్ ప్రకారం కేసు అయి ఆయనని అరెస్ట్ చేస్తే ఏదైతే స్టార్ ఉన్నా ఎవరున్నా తప్పు ఆయన వల్ల జరిగింది కాబట్టి, అభియోగాలు ఆయన ఎదుర్కొంటున్నారు కాబట్టి, ఆరోపణలు ఆయన పైన వచ్చినాయి కాబట్టి చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో అవి పోలీసు అధికారులు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని ఏదైతే ప్రతిపక్షాలు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి విషయాలపైన కాకుండా ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే వాస్తవానికి వాటిపైన అసెంబ్లీలో చర్చించండి తప్ప ఇటువంటి బడా వ్యక్తుల కోసము, బడా నాయకుల కోసము, స్టార్ల కోసము మీరు అండదండగా నిలబడితే రేపు పొద్దున తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చెప్పులతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిధిలో డిసెంబర్ 15 నుండి 16 వరకు జరిగే గ్రూప్ 2 పరీక్షల నేపథ్యంలో ఆయా పరీక్షల కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమల్లో ఉంటుందని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాలకు దగ్గరలో ఉన్న జిరాక్స్ షాపులు, ఇతరత్రా వాటిని ముందుగానే మూసి ఉంచేలా దుకాణదారులకు అవగాహన కల్పించాలని, పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది తప్ప ఇతరులను అనుమతించకూడదని ఆయన తెలియజేశారు. చెప్పరాసి అంతా ఉంటారు కదా, మనందరూ సెల్ ఫోన్ ఉంటాయి. వాడు ఎగ్జామ్ అయినా కూడా సెల్ ఫోన్ జేబులు తిరుగుతూనే ఉంటాడు. వాళ్ళు ఎందుకంటే వాడు రోజు ఉండేవాడు అక్కడ, వాడికి ఎగ్జామ్ సంబంధం లేదు. వాడు ఆ కాలేజీలో, ఆ డిగ్రీ కాలేజీలో, ఆ ప్రైవేట్ కాలేజీలో పనిచేసేవాడు. వాడికి ఇన్స్ట్రక్షన్స్ అని తెలవు. అందుకే మీరేం చేయాలంటే అందరిని చెక్ చేసి బయటికి పంపించి వాళ్ళందరినీ ఫిక్సింగ్ చేసి మొత్తము చెక్ చేసి వాళ్ళ సెల్ ఫోన్ ఎలా లేకుండా మనం ఫస్ట్ చేయాలి. దీని తర్వాత ఎవరు వస్తారు అక్కడికి? ఆ సెంటర్ ఇన్ఛార్జ్ వస్తారు, మన ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ ఉంటారు కదా, ఆయన వచ్చినా కూడా ఆయన ఉన్న మెను కొంతమంది టీచర్లు, ఇన్స్టిట్యూటర్ వీళ్ళందరూ కూడా వాళ్ళని కూడా ఫిక్సింగ్ చేయాలి. చేసి వాళ్ళ దగ్గర ఎవరు కూడా సెల్ ఫోన్ ఇవ్వలేదు. ఓన్లీ ఆ సెంటర్ ఇన్ఛార్జ్ ఆయన ఒక్కడికే సెల్ ఫోన్ ఇచ్చారు. సెల్ ఫోన్ చీఫ్ సూపరింటెండెంట్ ఆయన సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాలా? ఆయన రూమ్ లో పెట్టుకోవాలి. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ను విచారణకు పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల జలపల్లి ఫామ్ హౌస్ వద్ద సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్ట్ రంజిత్ పై దాడి చేసిన ఘటనపై నిరసనగా రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు రాజేంద్రనగర్ సర్కిల్ పిల్లర్ నెంబర్ 143 నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. అనంతరం జర్నలిస్టులు మాట్లాడుతూ మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని, గాయపడ్డ జర్నలిస్టును ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మంచు మోహన్ బాబు నివాసంలో తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్నటువంటి కుటుంబ కలహాలను చిత్రీకరించడానికి మంచు మనోజ్ కోరిక మేరకు, విజ్ఞప్తి మేరకు వాళ్ళ కాంపౌండ్లోకి వెళ్ళినటువంటి జర్నలిస్ట్ మిత్రులపై, మీడియా ప్రతినిధులపై సీనియర్ నటులు
రాష్ట్రంలో ఎంతో పేరున్నటువంటి వ్యక్తి మంచి మోహన్ బాబు దాడి చేయడాన్ని రాజేంద్ర నగర్ నియోజకవర్గం జర్నలిస్టులు అందరూ ఖండిస్తున్నాం. ఎందుకంటే మంచు మనోజ్ ఒక జర్నలిస్టు ఆర్ న్యూస్ జర్నలిస్ట్పై దాడి జరిగింది, ఇక్కడ TV9 జర్నలిస్ట్పై జరిగింది. రాష్ట్రంలో ఏదో ఒక మూలన జర్నలిస్టుల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ మీడియా లేకుంటే, జర్నలిస్ట్ లేకుంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది ఎవరు? ప్రభుత్వం దృష్టికి ఆడ మీడియా వాళ్ళు కవర్ చేస్తుంటే వాళ్ళ ఇంటి కుటుంబ కళాలు నడుస్తున్నాయి, దాన్ని కవరేజ్ చేద్దామని వాళ్ళ ఇంటి గేటు పైన నిలబడ్డారు. అదే మోహన్ బాబు కొడుకు వచ్చి మీడియా మిత్రులందరినీ ఇంటికి రమ్మని లోపలికి రమ్మని చెప్పి పిలిచినందుకు ఆ మీడియా మిత్రులందరూ లోపలికి వెళ్ళడం జరిగింది. జర్నలిస్టులకు అనేది ఒక కొత్త చట్టం తీసుకురావాలి. ఎక్కడ జరిగినా ఏ జర్నలిస్టుపై దాడి జరిగినా ఆ చట్టం వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుందంటే ఈ ఖండించకపోతే వీళ్ళని అరెస్ట్ చేయకపోతే వేరే వాళ్ళు గిటనే దాడి చేసి మేము ఏదో సారీ చెప్పుకుంటాం అయిపోతుంది అనే ధోరణిలో ఉంటారు. కాబట్టి ఆ శిక్ష అనేది అందరికీ కనిపించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సేవారత్న అవార్డు గ్రహీత రాష్ట్ర బీసీ నాయకులు బండారి గంగాధర్ ఢిల్లీలో బీసీ నాయకులతో కలిసి జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన బీసీ నినాదం ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణనలో కులగణన జరపాలని, బీసీలకు అన్యాయం జరగకుండా ఎవరు వాటా వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు చిరంజీవి, హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్, ఆజాద్, తెలంగాణ తొలి స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. దహనంలో ప్రాణాలు తీసుకునే దాంట్లో బీసీ జాతి ముందున్నది సమాజం గమనిస్తుంది. కానీ ఏదైతే పాలక వర్గాలు చేపడుతున్నటువంటి ప్రభుత్వాలను నిర్వహించేటటువంటి అంశం మాత్రం ఆధిపత్య కులాల చేతుల్లో బందీగా ఉంది అని చెప్తూ మనము ఎన్నో వేదికల మీద కాలుకు గజ్జగట్టింది మనమే, ఆట ఆడింది మనమే, పాట పాడింది మనమే, ఈ యొక్క బంధుకులు పట్టింది కూడా మనమే. ఈ రోజు తెలంగాణ గురించి బలిదానం చేసినటువంటి 1200 మంది అమరవీరులలో చిన్న వయసులో శ్రీకాంతాచారి గారు ఆత్మ బలిదానం చేసుకుంటే బీసీ బిడ్డ మన బీసీ జాతులకు ఈ రోజు ఏ రకంగా అయితే న్యాయం జరుగుతుందని ఒక సంకల్పమైన దృఢమైన ఆలోచనతో ఈరోజు అమర నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. కాబట్టి ఇలాంటి మహోన్నతులు ఉన్నటువంటి మన జాతులు ఒక తాడిపైకి వస్తూ రేపు జరగబోయే ఏదైతే బీసీ అని చెప్పుకుంటున్న ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారిది కుర్చీని కదిలించే ఉద్యమాలు వస్తే కనుక బీసీలకు న్యాయం జరగదు. కాబట్టి ఈ కుర్చీని కదిలించే ఉద్యమాలను చేయాలని చెప్పి ఈ యొక్క జంతర్ మంతర్ వేదికగా ఈ రోజు మన యొక్క మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ డివిజన్ లో పనిచేస్తే బియ్యాల లింగన్న అనే కాంట్రాక్టర్ ఉద్యోగిని విధుల్లోకి తీసుకోమని లక్సెట్టిపేట కోర్టు ఆదేశించిన కోర్టు ఆదేశాలను అటవీ అధికారులు ఖాతరు చేయకపోవడంతో న్యాయం కోసం లింగన్న మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో తమ ఆదేశాలు అమలు చేయనందుకు ఆగ్రహించిన కోర్టు జన్నారం డివిజన్ ఆఫీస్తో పాటు తాళ్లపేట రేంజ్ కార్యాలయాన్ని జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మేము దీన్ని ఎందుకు సీజ్ చేస్తున్నామంటే డిఎఫ్ ఆఫీస్ ఫర్నిచర్ ఇవన్నీ ప్రాపర్టీని. సో బియ్యాల లింగాన్ని ఆయన ఒక ఎంప్లాయీని సడన్గా తీసేశారని ఆయన కోర్టును అప్రోచ్ అయ్యారు. కోర్టు ఆల్రెడీ వాళ్ళని జాబ్లోకి తీసుకోమని ఆర్డర్స్ ఇచ్చింది. అయినప్పటికీ డిఎఫ్ఓ గారు రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ కాకపోయేసరికి ఈయన మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యారు. సో ఆయనకు అవార్డు ఇచ్చేది అంటే ఏ రోజు తీసుకోమన్నారంటే 18 జూన్ 2024 రోజు తీసుకోమన్నారు. కానీ అప్పటికి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే అప్పటి నుండి ఇప్పటి వరకు 4 months 15 days అవుతుంది. సో ఆయన సాలరీ నష్టపోయారు కాబట్టి, ఉద్యోగం లేదు, ఆయన ఆర్థికంగా నష్టపోయాడు కాబట్టి ఆయన ఆర్థికంగా స్ట్రెంగ్తన్ చేయడానికి మళ్ళీ కోర్టు ఏంటంటే సో నష్టపరిహారం కింద ఈ సామాన్ జప్తు చేయమని డిఎఫ్ఓ ఆఫీస్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఆర్ఓ ఆఫీస్ తాళపేట ఇవి రెండింటిని జప్తు చేయమని కోర్టు ఆర్డర్స్ వచ్చాయి. అందుకే మేము కోర్టు నుండి
సో జడ్జి గారు ఆర్డర్ బేస్ చేసుకుని వచ్చి ఇక్కడ సామాన్ జప్తు చేస్తున్నాం. క్రీడాకారులు లక్ష్యం దిశగా ముందుకు సాగే విధంగా బెల్లంపల్లిలోని సీఏఓ గురుకుల పాఠశాలలో సీఎం కప్ 2024 పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జగుల సీత, ఆర్డీఓ హరికృష్ణ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్య, క్రీడా రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించే దిశగా కృషి చేస్తుందని తెలిపారు. అదేవిధంగా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలంటే ముఖ్యంగా మనకి క్రీడలు అనేది ముఖ్యము. కావున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా పిల్లలు విద్యతో పాటు క్రీడలో అన్ని రంగాల్లో ముందుగా ఉండాలని చెప్పేసి వారికి మంచి భవిష్యత్తు ఉండాలన్నటువంటి గొప్ప ఉద్దేశంతో ఈరోజు సీఎం కప్ అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నిర్వహించడానికి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా క్రీడలకి ముఖ్య పాత్ర వహించడం జరిగింది. ఏంటంటే క్రీడలో పాల్గొన్న పిల్లలకి ప్రత్యేకంగా వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తూ ఉద్యోగంలో కూడా జాబ్లో కూడా వీళ్ళకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మన గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద్ సార్ గారు కూడా ఏంటంటే స్పోర్ట్స్ అనేది చాలా ఇష్టము. స్పోర్ట్స్కి ముఖ్యంగా సార్ ఎవరైతే క్రీడలో పాల్గొనే విద్యార్థులకు సార్ కూడా సహాయ సహకారాలు అందుతాయి. కావున ఎవరైనా కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనే క్రీడలో పాల్గొనే విద్యార్థులు ఎవరైనా గెలిచినా ఓడినా కూడా దాన్ని స్పోర్ట్గా తీసుకోవాలి. ఎవరు కూడా బాధపడద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గెలిపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం 15 సంవత్సరాలుగా పత్రికా రంగాల్లో పనిచేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కోడి తాతారావు అలియాస్ కిషోర్ సేవలను గుర్తించి గుడ్ సమారిటన్ థియలాజికల్ సెమినరీ ఐఎన్సీ మరియు మనం ఫౌండేషన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆయనకు హానరబుల్ డాక్టరేట్ అవార్డు మనం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చక్రవర్తి ప్రదానం చేశారు. పి గన్నవరం మండలంలో మమతా స్వచ్ఛతా సేవా సమితి ఫౌండర్ చైర్మన్ కె జాను ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ గద్దర్ సేవా పురస్కార అవార్డుల ప్రధాన కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ వెన్నెల గద్దర్, శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ, డాక్టర్ కె చక్రవర్తి కిషోర్కు గౌరవ డాక్టరేట్ మరియు గద్దర్ జాతీయ అవార్డు అందించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించిన మనం ఫౌండేషన్ చైర్మన్ అడ్వకేట్ డాక్టర్ చక్రవర్తికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే మనం ఫౌండేషన్ చైర్మన్ కె చక్రవర్తి ఈ నంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. వెన్నెల గారి ఆధ్వర్యంలో గద్దర్ ఆశయాలతో జాన్ గారు ఈ యొక్క జిల్లాలో ఏర్పాటు చేసింది అంకురార్పణతో నా బానిసలారా లెండిరా. ఇక్కడ బానిసలు అంటే కూర్చోబెడతారు పోలీస్ స్టేషన్. ఇక్కడ గుద్ది గుంజుకుందామంటే మొదటగా మనం జ్ఞానవంతులు కావాలి, రెండోదిగా అందరు ఐక్యం ఉండాలి, మూడోదిగా ఎప్పుడైతే జ్ఞానం పొంది ఐక్యం ఉంటుందో పోరాటానికి సిద్ధం కావాలి. గౌరవం చేయాలన్నా మరి గద్దర్ పురస్కారం ఇచ్చి గద్దర్ గారు సార్ గారు మరి పాటతో ఎంతో మంది పిల్లలను ఉత్తేజపరుస్తూ మంచి నిబంధనలతో కూడినటువంటి మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తూ ఆయన కూడా అలాగే మంచి సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ మరి జాన్ గారు కూడా మంచిగా మూడు నియమాలు కలిగి ఉన్నారు. ఆధ్యాత్మికత అనేది మతం కానీ కులం కాదు. ఆధ్యాత్మికగాను నిజాయితీగాను సమాజ సేవ పట్ల మంచి దృక్పథం కలిగిన వ్యక్తి. ఈ 3 గుణాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఆయన ఇంత బృహత్తరమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆయనకు మరింత అందరూ ప్రోత్సాహం ఇస్తూ ఇలాంటి కార్యక్రమం మరెన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు లగచర్ల రైతులకు అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా జైల్లో ఉన్న రైతును ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో కేడీలు వేసి తీసుకెళ్లడాన్ని ఖండిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడాన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లగిచెల్ల రైతులను కోర్టుకు తీసుకొచ్చే సందర్భంలో సంఖ్యలేసి తీసుకురావడం అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ఏమాత్రం ప్రేముందో, ఎంత నాటకం వేస్తున్నారో, రైతుల మీద ఎంత ఆవేశం ఉందో, రైతుల మీద ఎంత కసి తీర్చుకుంటున్నారో ఈ చర్యలు కూడా ఏర్పడుతుంది. ఇప్పటి వరకు కూడా సంఖ్యలు వేసిన అధికారుల మీద చర్యలు తీసుకోలేదు. కంటి చూపు చర్యగా ప్రకటిస్తున్నారు తప్ప రైతులను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క నైజమని, ప్రభుత్వం యొక్క నైజమని ఈ చర్య ద్వారా నిరూపణైంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ. అల్లు అర్జున్ ను పోలీసులు వైద్య పరీక్షల కోసం చికటపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి వద్ద కట్టుదిట్ట భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.
మంచిర్యాలలోని ఉషోదయ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 10వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2024 పోటీలలో డీసీసీ అధ్యక్షురాలు సురేఖ పాల్గొని పోటీలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ను సందర్శించారు. వచ్చిన అథ్లెట్స్ కి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే 33 జిల్లాల నుండి వచ్చిండ్రో అథ్లెట్స్ అందరికీ కూడా అభినందనలు, అలాగే నా శుభ ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాను. ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే మన మంచిర్యాలలో కూడా సాయికుంటలో 11 ఎకరాలలో ఒక స్పోర్ట్స్ స్టేడియం అంటే సింథటిక్ ట్రాక్, అలాగే స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ స్టేడియంస్ ఒక అంతర్జాతీయ ప్రమాణాలతోని ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం 19 కోట్ల. పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే గత కొద్ది రోజుల క్రితం ఆదాని గ్రూప్ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకురాలు షర్మిలపై అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం తగదని పొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా అన్నారు. వైఎస్ఆర్ బతికి ఉంటే షర్మిల పేరు ఉచ్చరించే ధైర్యం రాజమౌళికి ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రసాద్ రెడ్డి గారు అదాని అలాగే విద్యుత్ కొనుగోళ్ల విషయమై దానికి వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఆ సబ్జెక్ట్ వరకు ఉండాలి, అంతేగాని వ్యక్తిగత వ్యవహారాల్లో వ్యక్తిగత విషయాల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం అంతగా లేదు. ఆయన పదే గత 2-3 నెలల నుంచి మరి ముఖ్యంగా గమనిస్తూనే ఉన్నాం. ఆయన పదే పిసిసి చీఫ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. మేము కూడా పోనీలే వ్యక్తిగత విషయాల మీద ఆయన మాట్లాడితే మళ్ళీ మేము మాట్లాడితే బాగుండదు అని చెప్పి వదిలేయడం జరిగింది. కానీ ఆయన రోజు నాకు రాజకీయం వేరు, ఈ వ్యక్తిగత వ్యవహారాలు వేరు అని చెప్పి ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ప్రజల్లో ఈయన పూర్తిగా భిన్నంగా చెప్తారు. మాజీ ఎమ్మెల్యే గారు అయ్యా అక్కడ షర్మిలారెడ్డి గారికి 2,000 కోట్ల 3,000 కోట్ల ఇస్తే వాళ్ళు మాట్లాడరా ఆ విషయం పక్కన పెట్టి రాజకీయంగా మాట్లాడతాం. మీరు గత 10 ఏళ్ల నుంచి పొద్దుటూరుకు ఏం చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు ప్రశ్న ఏమైంది సార్, దాని గురించి మాట్లాడండి, వ్యక్తిగత విషయాల గురించి కాదు సార్. మీరు ఒక మాజీ ఎమ్మెల్యే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఒక రాష్ట్ర అధ్యక్షురాలు, 170 నియోజకవర్గాలకు ఆమె హెడ్. మీరు 170 నియోజకవర్గాల్లో ఒక మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కూడా అధికారికంగా ఇచ్చారో లేదో, స్పోక్స్ పర్సన్ మీరు వైకాపా పార్టీకి, అంతే. మీకు వైఎస్ షర్మిలారెడ్డి గారిని విమర్శించే అర్హత లేదు, మీకు అంత స్థాయి లేదు, మీకు అర్హత లేదు. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను పటాన్చెరు మండల అధ్యక్షుడు సుధాకర్ గారు, అమీన్పూర్ కౌన్సిలర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. పటాన్చెరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శ్రీశైలం, జిన్నారం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్, గుమ్మడిదల మండల అధ్యక్షుడు నరసింహరావు, భుజంగారెడ్డి, యువ నాయకుడు విక్రమ్ గౌడ్, శోభా కృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. లీడర్ అంటే ఒక లీడర్ ను సంపాదించుకుంటారు. ఎన్నో వేరే లీడర్లు అందరూ పక్కల్లో చూస్తారు, కానీ ఈ లీడర్ అట్లా కాదు. చిన్న కార్యకర్తల నుంచి పైకి లేపిన లీడర్ 10 మందిని, ఒక లీడర్ 100 మందిని తయారు చేసుకుని సామ్రాజ్యం చేద్దామంటే ఆయన చిన్న మిస్టేక్ వల్ల 3,500 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మన పటాన్చెరు కాంగ్రెస్ రూలింగ్ ఉన్నప్పుడు మనం ఓడిపోవడం చాలా అది బాధాకరము. ఎందుకంటే చాలా ఏదైతే ఈరోజు 100 మంది రక్తదానం చేస్తున్నటువంటి రక్తదానం ఏదైతే హాస్పిటల్లో నిజంగా రక్తం లేకుండా మరణిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళందరికీ ఒక ఆదర్శప్రాయుడుగా అవుతాడు. అల్లు అర్జున్ అరెస్టును కేఏ పాల్ ఖండించారు. చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్లినప్పుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో 3, పుష్కరాల్లో 23 మంది చనిపోయారని, మరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకు ఒక న్యాయం, నటులకు సామాన్య ప్రజలకు ఒక న్యాయం అంటూ ఆయన ప్రశ్నించారు. It's a total shock that Pushpa actor Allu Arjun is arrested as per the media reports. When Chandrababu Naidu conducted political rallies, 8 people died in Kandukur, 3 people died in Guntur,
And in Puskaral time, Chandrababu need a huge stunt where 23 people died. Did the police arrest him? Did the police call him to the police station? Did the police question him? Wow! చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్ కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 ఎంతమంది చనిపోయారు. ఆర్టికల్ 14 వయలేషన్. వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను. ఆర్టికల్ 19 నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను. ఈ వీడియో మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, పొలిటికల్ కరప్షన్ ని అంతం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. పాలకుర్తి మండల కేంద్రంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పనిచేసిన ప్రతాప్ అనే వ్యక్తి అకౌంట్ నుంచి 1,15,000 రూపాయలు సైబర్ నేరగాళ్లు మాయం చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. 1,15,000 ఉండే. నా 1,15,000 మొత్తం నాకు ఎలాంటి మెసేజ్ రాలేదు, ఎలాంటి నాకు ఓటీపీలు రాలేదు. నా ఫోన్ నా హ్యాండ్లో ఉండే. అనుకోకుండా డబ్బులు నిన్న ఈవినింగ్ చూశాను. నిన్న ఈవినింగ్ చూస్తే నా దాంట్లో డబ్బులు లేవండి. ఇది పరిస్థితి. నాకు ఎలా న్యాయం చేయగలరు నాకు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఈదుల నాగపల్లికి వచ్చే 100 ఫీట్ రోడ్డుకి ఇరువైపులా అపర్ణ కన్స్ట్రక్షన్ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడంతో తమ వ్యవసాయ భూములకు రోడ్డు సౌకర్యం లేదని వ్యవసాయదారులు పనులు నిలిపాలని రామచంద్రాపురం ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్లను కోరారు. ముద్రాజ్ సంఘం వారు కూడా చెరువులోకి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని తెలిపారు. గ్రామ మాజీ సర్పంచ్ బుక్కెరలింగం, పట్నం లక్ష్మణ్ ముద్రాజ్, మధు పంతులు, పట్నం భాస్కర్, విఠల్ గౌడ్, అమర్ రాజు, మస్కూర్ బాబు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రైల్వే గేట్ వరకు 100 ఫీట్ రోడ్ శాంక్షన్ చేసి 100 ఫీట్ రోడ్ అయ్యింది. దానికి 3 కిలోమీటర్ల దూరంలో అపర్ణ వెంచర్ లేఅవుట్ ఉంది. ఆ లేఅవుట్ ఈ రోడ్కు ఇరువైపులా 2 వైపులా కంపౌండ్ వాళ్ళు 10 ఫీట్ లైట్తో కడుతున్నారు. మేము వద్దని ఆపితే బౌన్సర్లను పెట్టి నేను అట్లా ఎందుకు ఆపుతారని చెప్పి ఆ పక్కన పెట్టి కూడా అట్లానే కన్స్ట్రక్షన్ చేస్తాం. ఇప్పటిదాకా ఆపితే ఇప్పుడు వచ్చి ఆపిస్తామని చెప్పారు. ఈ రోడ్కు అవతల 3 చెరువుల నుంచి ఇల్లు అవుతుంది. ఈ కంపౌండ్ అడ్డుకొని మాకు పెట్టేసడానికి లేకుండా వాటర్ బయట లేకుండా పెట్టేస్తాం. దీనికి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ స్పందించి మనవి. దీనివల్ల గ్రామస్తులు చాలా నష్టపోతున్నారు. కావున ఇది ఒకటి గవర్నమెంట్ తీసుకెళ్లాలని మీడియా వారింగ్ కంపెనీ ఉంది. వాళ్ళు కిలోమీటర్ దూరంలో వచ్చి ఇక్కడ కంపౌండ్ వాళ్ళు కడుతున్నారు. వద్దంటే దౌర్జన్యంగా కంపౌండ్ వాళ్ళు కడుతున్నారు. నిన్న వచ్చి ఆపినాము. 20 మంది పనిచేసారు. ఈరోజు 100 మంది పనిచేస్తారు. బౌన్సర్లను పెట్టి దౌర్జన్యంగా ఇక్కడ వర్క్ నడిపిస్తారు. జిల్లా కలెక్టర్ గారికి మనవి చేస్తున్నాము. ఎంఆర్ఓకు, ఆర్డీఓకు ఇది ఆలని కోరుతున్నాం. రైల్వే స్టేషన్ మాకు పోవడానికి దారి ఇవ్వాలి. అలాగే ఊళ్ళ నుంచి వస్తుంటే మాకు రోడ్ ఎక్కడానికి దారి లేకుండా కంపడుతున్నారు. దీన్ని ఆపాలని ప్రజలకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. సరస్వతి నది పుష్కరాలపై అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి కొండా సురేఖ. భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా రెహమాన్ చిస్తీ ప్రమాణంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు. పటాన్చెరులో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. బొగ్గులకుంట కమ్యూనిటీ హాల్ సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజా సింగ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.